మిర్చి సాగు ఈ ఏడాది రైతులకు లాభాల పంట పండించింది. ఆశించిన దిగుబడి గిట్టుబాటు ధరలు లభించడంతో ఆర్థికంగా కలిసి వచ్చింది. ప్రస్తుతం కింటా మిర్చి 21,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో రైతాంగం మిర్చి సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. భూములు కౌలుకు తీసుకోవడానికి రైతులు పోటీ పడటంతో కౌలు ధరలు పెరిగాయి. కాగా రాబోయే సీజన్లో మిర్చి విస్తీర్ణం పెరగనుంది. గోదావరి తీర ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని నల్లరేగడి భూముల్లో మిర్చి, పత్తి నాణ్యమైన పంటలకు ప్రసిద్ధి. రైతాంగం పండించిన మిర్చిని ఆంధ్రాలోని గుంటూరు, తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ నుంచి వ్యాపారస్తులు వచ్చి మిర్చి కొనుగోలు చేసి ఎగుమతులు చేస్తుంటారు. ఈ ఏడాది కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో దాదాపు 6,000 ఎకరాల మిర్చి సాగు చేశారు. గతంతో పోలిస్తే విస్తీర్ణం తగ్గింది. దీనికి ప్రధాన కారణం గత 3 ఏళ్లుగా రైతులు నష్టపోవడమే. 2023లో కింటా మిర్చి ధర 20,000 రూపాయలు పలికినప్పటికీ పంటపై నల్లి ప్రభావంతో దిగుబడి రాక నష్టపోయారు. 2024లో క్వింటా మిర్చి ధర 12,000 పలకగా 2025లో క్వింటా మిర్చి 6,000 నుంచి 7,000 పలికింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో మిర్చి సాగు వైపు ఆసక్తి తగ్గింది. అయితే ఈ ఏడాది వాతావరణం మిర్చి సాగుకు అనుకూలంగా మారింది. గోదావరి పరివాహక ప్రాంతంలో గోదావరి ముంపు కారణంగా పంట వేయడం ఆలస్యమైంది. అయినప్పటికీ ఎకరానికి 25 క్వింటాలు దిగుబడి వచ్చింది. లావు మిర్చి రకం క్వింటా 22,000 రూపాయలు నుంచి 25,000 రూపాయలు, సన్న మిర్చి రకం 21,000 నుంచి 22,000 రూపాయలు ధర పలుకుతోంది. దీంతో ఎకరం మిర్చి సాగు చేస్తే 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు లాభాలు వచ్చాయి. ఎక్కువ శాతం మంది రైతులు ఈ ఏడాది మిర్చి పంటపై లాభాలు ఆర్జించారు. ఈ క్రమంలో మళ్లీ అందరి చూపు మిర్చి సాగుపై పడింది. వచ్చే సీజన్కు భూములు కౌలుకు తీసుకోవడానికి రైతులు పోటీ పడుతున్నారు. దామరచర్ల, గొమ్ముగూడెం ప్రాంతాల్లో ఎకరం కౌలు ధర 40,000, 50,000 పలుకుతోంది. దీంతో రాబోయే సీజన్లో కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో మిర్చి విస్తీర్ణం పెరగనుంది.